డే 8 ఆఫ్ 30 డేస్ ఛాలెంజ్. ఇవాళ అయితే నా డేని ఫ్లాక్సీడ్ జెల్లీని ప్రిపేర్ చేయడంతో స్టార్ట్ చేశాను. హాలిడే కదా, పిల్లలకి కొంచెం హెయిర్ కేర్ తీసుకోవచ్చు అని చెప్పేసి నా వరకు అయితే హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ ఏవి రెగ్యులర్గా తీసుకోను, కానీ సోఫీ విషయంలో మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. నాకు లేకపోయినా సరే మా పాపకైనా మంచిగా ఉండాలి అని చెప్పేసి అలా ఫ్లాక్సీడ్ జెల్లీ ప్రిపేర్ చేసి అది పక్కకు పెట్టేసిన తర్వాత చల్లగా అయితే కాస్త థిక్గా అవుతుంది అని చెప్పేసి ఆ టైంలో ఇంకా నిన్న తెచ్చిన వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసాను. ఈ జెల్లీ అయితే వీక్లీ వన్స్ ప్రిపేర్ చేస్తాను. 2 సార్లు వారానికి పెట్టేసుకుంటాం అనమాట. సో 2 టైమ్స్కి బాగా సరిపోతుంది. బాగా చల్లారిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్కాల్ప్కి అలాగే హెయిర్కి పెట్టుకుంటే మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఇలా హోమ్ బేస్డ్ డిఐవైస్ వల్ల గ్రోత్ ఉంటుంది లేనిది ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఉన్న హెయిర్ని మాత్రం అసలు పోకుండా కాపాడుకోవచ్చు. జెల్ పెట్టుకున్న తర్వాత బట్టలు మిషన్కి వేసేసి ఇల్లంతా కసువు వచ్చి పిల్లలకి స్నానం చేపించి బ్రేక్ఫాస్ట్కి అయితే లెమన్ రైస్ ప్రిపేర్ చేశాను. వీళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా అని ఆఫ్టర్నూన్కి ఏమీ చేయలేదు, మధ్యాహ్నమే చేసుకుందామని చెప్పేసి వాళ్ళకి పెట్టేసి నేను స్నానానికి వెళ్ళాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.